వెల్కమ్ టు GTPL న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి. డీజీపీ డాక్టర్ జితేందర్ ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సోమవారం సెలవు. తెలంగాణ ప్రభుత్వం స్పష్టం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దంచి కొడుతున్న వానలు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు రెడ్ అలర్ట్. నిజాం సాగర్కు 10,000 క్యూసెక్కులు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 50,000 క్యూసెక్కుల వరద. అత్యవసరం అయితే తప్ప ప్రజలు రోడ్లపైకి రావద్దు. బాన్స్వాడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి. నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షం. చెరువులు, వాగులు, వంకలు జలకల. వెంగల్పాడ్ వద్ద కొట్టుకుపోయిన వంతెన. రాకపోకలకు దారి మళ్లింపు. భారీ వర్షంతో తెగిపోయిన విద్యుత్ వైర్లు. ఐరన్ రోడ్ను ముట్టుకొని డిగ్రీ చదువుతున్న విద్యార్థిని మృతి. నస్రుల్లాబాద్ మండలంలోని నాచుపల్లిలో విషాదం. ముదిరాజ్ కులస్తులను బీసీబీ నుంచి బీసీఏలోకి మార్చాలి. నగరంలో న్యూ అంబేద్కర్ భవన్లో జరిగిన ముదిరాజ్ సంఘ జిల్లా సమావేశంలో ఆ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి జగదీష్ డిమాండ్. ఏపీలో 2 రోజులుగా కుండపోత వర్షాలకు తడిసి ముద్దైన విజయవాడ. 30 ఏళ్లలో ఎన్నడూ లేనంత ఒక్కరోజే 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. భారీ వర్షాల నేపథ్యంలో తక్షణ చర్యలు అందించేందుకు 24 గంటల పాటు కంట్రోల్ రూమ్ సిబ్బంది అందుబాటులో ఉండాలి. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ను ఆకస్మికంగా పరిశీలించి సిబ్బందిని ఆదేశించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అంతటా అప్రమత్తంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి సూచించారు. ఆదివారం వారు డీజీపీ డాక్టర్ జితేందర్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో వరద ప్రభావిత పరిస్థితులను సమీక్షించారు. ఒక్కో జిల్లా వారీగా ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితిని అడిగి తెలుసుకుంటూ చేపడుతున్న సహాయక చర్యల గురించి ఆరా తీశారు. మరో 2 రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున ఎక్కడ కూడా ప్రాణనష్టం సంభవించకుండా, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగానే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన వెంటనే సహాయక చర్యలు చేపట్టేలా బృందాలను సిద్ధంగా ఉంచాలన్నారు. అధికారులు అందరూ క్షేత్రస్థాయిలోనే ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాలని, భారీ వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టేంత వరకు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎక్కడైనా ప్రజలు జల దిగ్బంధంలో చిక్కుకుంటే తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని, అవసరమైన పక్షంలో రాష్ట్రం నుండి సహాయక బృందాలు పంపిస్తామని పేర్కొన్నారు. చెరువులు, కుంటలు, వాగులు తెగిపోకుండా ముందస్తు అప్రమత్తతో కూడిన చర్యలు తీసుకోవాలని హితవు పలికారు. తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని, తాగునీరు కలుషితం కాకుండా పర్యవేక్షణ చేయాలన్నారు. అన్ని శాఖల అధికారులు పరస్పరం సమన్వయంతో పనిచేస్తూ వరద పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కోవాలని హితవు పలికారు. లోతట్టు ప్రాంతాలు, కల్వర్ట్లు, చెరువుల వద్ద ప్రత్యేకంగా భద్రతా చర్యలు చేపట్టాలని అన్నారు. వర్షాల వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా చూడాలని, ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్, అదనపు డీసీపీ కోటేశ్వరరావు, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శనివారం సాయంత్రం నుంచి వర్షం దంచి కొడుతోంది.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో 2 జిల్లాల్లో అధికారులకు ఆదివారం సెలవు రద్దయింది. 2 జిల్లా కలెక్టర్లతో పాటు రెవెన్యూ డివిజనల్, మున్సిపాలిటీల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లా వరప్రదాయని నిజాం సాగర్కు 10,000 క్యూసెక్కుల వరద వస్తోంది. ఎస్ఆర్ఎస్పీలోకి 37,165 క్యూసెక్కులు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 37,165 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పశు కాపరులు, చేపలు వేటాడేవారు నది వైపు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా 62.673 టీఎంసీల నీరు నిల్వ ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో తక్షణ సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నెలకొల్పిన కంట్రోల్ రూమ్ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదివారం ఆకస్మికంగా పరిశీలించారు. కంట్రోల్ రూమ్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తున్న విధానాన్ని, సంబంధిత అధికారులకు వెంట సమాచారం తెలియజేస్తూ అప్రమత్తం చేస్తున్న తీరును పరిశీలించారు. ఇప్పటి వరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి, వాటిని ఎవరికి తెలియజేశారు తదితర వివరాలను కంట్రోల్ రూమ్లో ఆపరేటర్గా విధులు నిర్వర్తిస్తున్న సమాచార పౌర సంబంధాల శాఖ టైపిస్ట్ అహ్మద్ పాషాను అడిగి తెలుసుకున్నారు. కంట్రోల్ రూమ్కు సమాచారం అందిన వెంటనే సంబంధిత ప్రాంతాల అధికారులను అప్రమత్తం చేయాలని, నిరంతరం 24/7 గంటల పాటు కంట్రోల్ రూమ్ సేవలు ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. మరో 2 రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసినందున పూర్తి జాగరూకతతో అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. కాగా వర్షాల వల్ల జిల్లాలో ఎక్కడైనా ఇబ్బందులు నెలకొంటే ప్రజలు ఏ సమయంలోనైనా కంట్రోల్ రూమ్ నంబర్ 08462220183కు సమాచారం అందించాలని సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ఏఓ ప్రశాంత్, కలెక్టరేట్ పర్యవేక్షకులు శ్రీనివాస్ తదితరులున్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఉదయం వరకు నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలోని నవీపేట్ మండలంలో 70.2 మిల్లీమీటర్లు, ఏర్గట్లలో 43.7 మిల్లీమీటర్లు, నందిపేటలో 29 మిల్లీమీటర్లు, బాల్కొండలో 46.9 మిల్లీమీటర్లు, మెండోరాలో 38.2 మిల్లీమీటర్లు, రేంజల్లో 48.7 మిల్లీమీటర్లు, భీమ్గల్లో 81 మిల్లీమీటర్లు, ముప్కాల్లో 40.2 మిల్లీమీటర్లు, ఎడపల్లిలో 53.6 మిల్లీమీటర్లు, కమ్మడ్పల్లిలో 72.9 మిల్లీమీటర్లు, మోర్తార్లో 52.9 మిల్లీమీటర్లు, దర్పల్లిలో 169.1 మిల్లీమీటర్లు, సాలూరాలో 45.5 మిల్లీమీటర్లు, బోధన్లో 49.3 మిల్లీమీటర్లు, వర్ణిలో 125.9 మిల్లీమీటర్లు, వేల్పూల్లో 82.1 మిల్లీమీటర్లు, మోస్రాలో 94.8 మిల్లీమీటర్లు, మాక్లూల్లో 41.8 మిల్లీమీటర్లు, నిజామాబాద్ సౌత్లో 49.5 మిల్లీమీటర్లు, సిరికొండలో 102.5 మిల్లీమీటర్లు, పోతంగల్లో 54 మిల్లీమీటర్లు, జక్రన్పల్లిలో 58.9 మిల్లీమీటర్లు, ఆలూరులో 42.1 మిల్లీమీటర్లు, చందూల్లో 105.3 మిల్లీమీటర్లు, కోటగిరిలో 45.4 మిల్లీమీటర్లు, డొంకేశ్వర్లో 25 మిల్లీమీటర్లు, నిజామాబాద్ నార్త్లో 36.5 మిల్లీమీటర్లు, ఆర్మూర్లో 48.5 మిల్లీమీటర్లు, ఇందల్వాయిలో 69.3 మిల్లీమీటర్లు, రుద్రూర్లో 56.2 మిల్లీమీటర్లు, డిచ్పల్లిలో 42.5 మిల్లీమీటర్లు, నిజామాబాద్ రూరల్లో 30.3 మిల్లీమీటర్లు, ముప్కల్లో 79.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 12 మండలాల్లో 20% అధికంగా, 21 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైందన్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఉదయం వరకు నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలోని మద్దూరు మండలంలో 42.2 మిల్లీమీటర్లు, జుక్కల్లో 35.2 మిల్లీమీటర్లు, పెద్ద కుడప్కల్లో 46.1 మిల్లీమీటర్లు, బిచ్కుందలో 44.5 మిల్లీమీటర్లు, బీర్కుల్లో 58.8 మిల్లీమీటర్లు, నస్రుల్లాబాద్లో 134.2 మిల్లీమీటర్లు, బాన్స్వాడలో 185.3 మిల్లీమీటర్లు, విట్లంలో 74 మిల్లీమీటర్లు, నిజాం సాగర్లో 81.1 మిల్లీమీటర్లు, నాగిరెడ్డిపేటలో 84.8 మిల్లీమీటర్లు, ఎల్లారెడ్డిపేటలో 93.3 మిల్లీమీటర్లు, లింగంపేటలో 94.5 మిల్లీమీటర్లు, గాంధారిలో 84 మిల్లీమీటర్లు, సదాశివనగర్లో 189 మిల్లీమీటర్లు, తాడ్వాయిలో 156.5 మిల్లీమీటర్లు, రాజంపేటలో 131.5 మిల్లీమీటర్లు, బిక్నూర్లో 194.5 మిల్లీమీటర్లు, కామారెడ్డిలో 174.6 మిల్లీమీటర్లు, రామారెడ్డిలో 107.4 మిల్లీమీటర్లు, మాచారెడ్డిలో 44 మిల్లీమీటర్లు,
దోమకొండలో 150.9 మిల్లీమీటర్లు, బీబీపేటలో 40.2 మిల్లీమీటర్లు, డోంగ్లీలో 42.3 మిల్లీమీటర్లు, పాల్వంచలో 106.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. ఈ సీజన్లో 5 మండలాల్లో 20% అధికంగా వర్షపాతం నమోదు కాగా 16 మండలాల్లో సాధారణ వర్షపాతం, 3 మండలాల్లో సాధారణం కన్నా 20% తక్కువ వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. భారీ వర్షంతో సర్వీస్ వైర్ తెగిపడడంతో నాచుపల్లిలో డిగ్రీ చదువుతున్న విద్యార్థిని గైని స్వాతి మృతి చెందింది. వివరాలు ఇలా ఉన్నాయి. నస్రుల్లాబాద్ మండలం నాచుపల్లిలో విషాదం చోటు చేసుకుంది. డిగ్రీ చదువుతున్న గైని స్వాతి అనే విద్యార్థిని విద్యుత్ షాక్తో మృతి చెందింది. గైని స్వాతి తల్లిదండ్రులు పని నిమిత్తం బయటకు వెళ్లారు. టీన్ షెడ్లో నివాసం ఉంటున్న స్వాతి భారీ వర్షంతో సర్వీస్ వైర్ తెగి టీన్ షెడ్కు విద్యుత్ సరఫరా అయింది. ఐరన్ డోర్ గడియ పెట్టడం కోసం డోర్ను ముట్టుకోగా విద్యుత్ షాక్ తగిలి స్వాతి అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్స్వాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్వాతి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. రెడ్ అలర్ట్ నేపథ్యంలో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. రానున్న 48 గంటలలో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. భారీ వర్షాల వల్ల జిల్లాలో ఎక్కడైనా ప్రజలకు ఇబ్బందులు ఎదురైతే కంట్రోల్ రూమ్ నంబర్ 08462220183కు సమాచారం అందించాలని సూచించారు. ఇది 24/7 పనిచేస్తుందన్నారు. అతి భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని బాన్స్వాడ ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. బాన్స్వాడ పట్టణంలోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వాతావరణ శాఖ ఈ 4 రోజులు కామారెడ్డి జిల్లాతో పాటు చాలా చోట్లలో రెడ్ అలర్ట్ ప్రకటించిందని తెలిపారు. అత్యవసరమైతే తప్ప రోడ్లపైకి రాకూడదని ప్రజలను కోరారు. మట్టి గోడలతో నిర్మించిన పురాతన ఇండ్లలోని ప్రజలు సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని, అధికారులు ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. నిజాం సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుండి ఇన్ఫ్లో వస్తుందని, త్వరలోనే నిజాం సాగర్ ప్రాజెక్టు కూడా నిండుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే 4 రోజులు భారీ, అతి భారీ వర్షాలు పడతాయని చెప్పేసి చెప్తా ఉంది. పడుతున్నాయి, కళ్ళాలు చూస్తున్నాం. అనేక ప్రాంతాల్లో రోడ్ల మీద నీళ్లు పొంగి ఇండ్లు పడిపోయి ప్రాణాలు పోతా ఉన్నాయి. కాబట్టి నేను ప్రజలకు నా విజ్ఞప్తి, ఈ 4 రోజులు పర్యటన పెట్టుకోకండి, ఎక్కడికి వేరే గ్రామాల్లో వెళ్ళే కార్యక్రమం పెట్టుకోకండి. నీళ్ళున్న చోటికి పోయి ప్రయాణం చేయకండి. ఊళ్ళో కానీ ఇంటి పక్కన కానీ పిల్లలను బయట పంపకండి. మట్టి గోడలు ఉన్నటువంటి చోట, మట్టి గోడల మీద లేదా మట్టి గోడల కింద నివసించేటువంటి వ్యక్తులు ప్రస్తుతానికి ఆ మట్టి గోడలు వదిలిపెట్టి వేరే ప్రాంతానికి, వేరే ఇంటికి వెళ్ళి తలదాచుకోండి. అదేవిధంగా అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త పడండి. మంచినీటిని కాసి వడబోసి తాగండి. ఎందుకంటే వాతావరణంలో నీటి కలుషితం వల్ల కూడా రోగాలు వస్తాయి. అవి శుభ్రమైనటువంటి భోజనం భోంచేయండి. చేతులు మంచి కడుక్కోండి. వేడి వేడి ఆహారం మాత్రమే భుజించండి. బయటకు వెళ్ళి ఇబ్బందులు తెచ్చుకోకండి. ఈ 4 రోజులు ఎవరింటికి వారే పరిమితం కండి. రాష్ట్ర ప్రభుత్వం కూడా హెచ్చరిక జారీ చేసింది. పాఠశాలలు కూడా బంద్ పెట్టారు. కాబట్టి పాఠశాలకు వెళ్ళేటువంటి పిల్లలను ఇంట్లోనే ఉంచుకోండి, బయటకు వెళ్ళనీయకండి. ఇంట్లో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు ఎవరు ఉంటే, బాలంతలు ఉంటే వారి జాగ్రత్త కాపాడుకోండి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా శనివారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. కామారెడ్డి జిల్లాలోని బిక్కనూరు, మాచారెడ్డి, దోమకొండ, బీబీపేట్, సదాశివనగర్, తాడ్వాయి, రామారెడ్డి తదితర మండలాల్లో భారీ వర్షం కురుస్తుంది. దీంతో ఆయా మండలాల్లోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కురుస్తున్న భారీ వర్షానికి కామారెడ్డి పెద్ద చెరువు అలుగుపారుతోంది. భారీ వర్షానికి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తా చెరువును తలపించే విధంగా తయారైంది. అలాగే గాంధీనగర్, బతుకమ్మకుంట, అయ్యప్పనగర్, రుక్మిణికుంట, పంచముఖి హనుమాన్ కాలనీ తదితర ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మాచారెడ్డి మండలం వాడిపర్దిపేట గ్రామాల మధ్యలో లొట్టివాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ఇరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
బీబీపేట మండలం జనగామ, మందపూర్ గ్రామాల మధ్య ఉన్న ఎడ్లకట్టవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఇరు గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షానికి టెక్రియాల్ వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జ్ కూలిపోయింది. కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం టెక్రియాల్ బైపాస్ రోడ్డు NH44 వద్ద నిర్మిస్తున్న భారీ బ్రిడ్జ్ ఈరోజు ఉదయం 8:30 ప్రాంతంలో వర్షానికి బ్రిడ్జ్ కూలిపోయింది. దీంతో ఇరువైపులా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి ఎగువ భాగం నుంచి ఉధృతంగా బ్రిడ్జ్ కింద నుంచి వరద నీరు ప్రవహించడంతో వరద ప్రవాహానికి తట్టుకోలేక సర్వీస్ రోడ్డుపైన నిర్మించిన బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. దీంతో సంఘటనా స్థలానికి పోలీసులు, రెవెన్యూ అధికారులు, బ్రిడ్జ్ నిర్మిస్తున్న కంపెనీ యాజమాన్యం చేరుకుని తాత్కాలికంగా పనులు చేపడుతున్నారు. దీంతో నిజామాబాద్, హైదరాబాద్ వైపు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఈ నెల 2న సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్టు కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగన్ తెలిపారు. ఈ నెల 2న సోమవారం నాడు కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లాలో కురుస్తున్న అధిక వర్షాల వల్ల రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని గమనించి ప్రజలు ప్రజావాణి కార్యక్రమానికి కలెక్టర్ కార్యాలయానికి సోమవారం నాడు రావద్దని ప్రకటనలో జిల్లా కలెక్టర్ తెలిపారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో విస్తారంగా వర్షం కురిసింది. రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి, ఇందల్వాయి, సిరికొండ, దర్పల్లి, జక్రాన్పల్లి, మోపాల్, నిజామాబాద్ రూరల్ మండలాల్లో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దర్పల్లి మండలం వాడి గ్రామం వద్ద నూతన వంతెన నిర్మాణం ఉండడంతో ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన వరదకు కొట్టుకుపోయింది. సిరికొండ మండలం గడుకోలు వద్ద రాళ్లవాగుపై నూతన బ్రిడ్జ్ నిర్మాణంతో ఏర్పాటు చేసిన వంతెన కొట్టుకుపోయింది. రాకపోకలు బంద్ అయ్యాయి. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ చూద్దాం. వినాయక చవితి పండుగ సందర్భంగా K6 GTPL ఛానల్ సామా బ్రాడ్బ్యాండ్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం సెప్టెంబర్ 6వ తేదీన ఉదయం 10 గంటల నుండి నిజామాబాద్ లోని సుభాష్ నగర్ లో గల K6 GTPL సామా బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కార్యాలయంతో పాటు ఆర్మూర్లో గల NCN నవనాథ్ కేబుల్ నెట్వర్క్ కార్యాలయంలో శ్రీ 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 మంగిరాములు మహారాజ్ మరియు ప్రముఖ గణపతి ఉపాసకులు గురుస్వామి బాయుపల్లి సుబ్బారావు గార్ల చేతుల మీదుగా ఉచిత మట్టి గణపతి ప్రతిమల పంపిణీ కలదు. మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. వెల్కమ్ బ్యాక్. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వెంగళపాడు వద్ద నిర్మిస్తున్న వంతెన కొట్టుకుపోయింది. వాహనదారులు తిరుమన్పల్లి, రాంపూర్, ఎల్లారెడ్డిపల్లి మీదుగా నిజామాబాద్ వెళ్లాల్సిందిగా డిచ్పల్లి సీఐ మల్లేష్ వాహనదారులను కోరారు. రాత్రి నుండి కురుస్తున్న వర్షాలతో సన్నపల్లి వాగు నుండి భారీ నీరు రావడంతో రాకపోకలు పూర్తిగా నిలిపివేశామన్నారు. సిన్నపల్లి నుండి ఇందల్వాయి వైపు వెళ్లే దారి బ్రిడ్జ్ వద్ద భారీ వర్షాలతో రోడ్డుపై పారుతున్నందున రోడ్డును పూర్తిగా మూసివేశామని చెప్పారు. బస్సులు, కార్లు, లారీలు, ద్విచక్ర వాహనాలు, ఎలాంటి వాహనాలు ఈ రోడ్డుపై నుండి వెళ్లడానికి అనుమతి లేదని ఎస్ఐ మనోజ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా సిన్నపల్లి గ్రామ యోజన సభ్యులు మాట్లాడుతూ గ్రామంలోని ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు ఎందరో ఎన్నికల సమయంలో వస్తున్నారు, కానీ గ్రామానికి వెళ్లే బ్రిడ్జ్ నిర్మాణం మాత్రం చేయడం లేదని, ఇప్పటికైనా సిన్నపల్లి వాగుపై వంతెన తొందరగా నిర్మించి మా గ్రామస్తుల సమస్య తీర్చాలని గ్రామ యువకులు ప్రభుత్వాన్ని కోరారు. రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గ్రామాలలో భారీగా వర్షం చేరుతుంది. వేసిన పంట పొలాలు చాలా వరకు చెరువులను తలపిస్తున్నాయి. ఇందల్వాయి గ్రామ పెద్ద చెరువులోకి భారీగా నీరు రావడంతో నేడు, రేపు అలుగు వెళ్తుందని గ్రామస్తులు తెలిపారు. నమస్కారం. మాది నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఇందల్వాయి మండల్ గ్రామం చిన్నపల్లి. మాది చిన్నపల్లి గ్రామం. ఇక్కడ స్టేషన్ వాగు బ్రిడ్జ్ మరియు బుగ్గవాగు బ్రిడ్జ్ రెండు వర్షాకాలం, ప్రతి వర్షాకాలం చాలా ఇబ్బంది అవుతుంది సార్. రాకపోకడం బాగా కష్టమవుతుంది. అలాగే హార్ట్ స్ట్రోక్ ఉన్న వాళ్ళు కావచ్చు, గర్భిణీ స్త్రీలు ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా అనారోగ్యంతో ఉన్నవాళ్ళు కావచ్చు, ఎమర్జెన్సీ హాస్పిటల్కి వెళ్ళాలంటే బాగా ఇబ్బందికరంగా ఉంది. ప్రతి వర్షాకాలం మాకు ఈ రెండు బ్రిడ్జిలు తోటి బాగా ప్రాబ్లం అవుతుంది సార్. మోర్తాడ్ మండల కేంద్రంతో పాటు మండలంలోని ఆయా గ్రామాలలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి.
మోర్తాడ్ మండల కేంద్రంతో పాటు మండలంలోని ఆయా గ్రామాలలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. ఈ సందర్భంగా మోర్తాడ్ మండలంలోని ధర్మోర గ్రామం నుండి పాలెం గ్రామానికి, పాలెం గ్రామం నుండి ధర్మోర గ్రామానికి వెళ్లే దారిలో చెక్ డ్యాం వద్ద పెద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రజలు అటువైపు వెళ్లవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ సత్యనారాయణ, సిఐ నవీన్ కుమార్, ఎస్ఐ విక్రమ్, ఆర్ఐ రంజిత్ తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ మున్సిపల్ పరిధిలో నూతనంగా ఏర్పడిన కేసీఆర్ కాలనీలో వసతులు సరిగా లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. భీమ్గల్లో వర్షం పడితే నీరు చేరుతున్నాయని వాపోయారు. కాలనీ వాసి కొండలు మాట్లాడుతూ వర్షం పడితే ఇండ్ల పక్కకు నీరు నిల్వ ఉండడంతో దోమల బెడద ఎక్కువ ఉందని, దోమల వలన ప్రజలకు విష జ్వరాలు వస్తున్నాయని, కాలనీలో డెంగ్యూ జ్వరాలతో ప్రజలు మంచాన పడుతున్నారని, కనీసం దోమల మందు కూడా ఎవరూ పిచికారీ చేయడం లేదని, బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లడం లేదని, మురికి కాలువలు కూడా శుభ్రం చేయలేక చెత్తతో డ్రైనేజీలు నిండిపోతున్నాయని, డ్రైనేజీలు కూడా పూర్తిగా నిర్మించలేదని, అలాగే చెత్త కూడా ఎవరూ క్లీన్ చేయడానికి రావడం లేదని, చెత్త ఎక్కడ పడితే అక్కడ ఉన్నదని, చెత్తతో పందుల బెడద కూడా ఉందని, కనీసం శ్మశాన వాటిక కూడా లేదని, పాముల బెడద ఎక్కువగా ఉందని మున్సిపల్ అధికారులకు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని, కనీసం మా వైపు ఎవరు కూడా చూడడం లేదని, కలెక్టర్ కూడా కంప్లైంట్కు ఎన్నిసార్లు చేసినా సరైన స్పందన మా గోడు ఎవరు వింటారు అని కాలనీ వాసులందరూ K6 రిపోర్టర్తో వేడుకుంటున్నారు. మేము కేసీఆర్ కాలనీ భీమ్గల్ మాకు ఇండ్లు ఇచ్చి దాదాపు సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం అయిన నుంచి కూడా ఇంతవరకు కూడా ఎవరు ఏ నాయకుడు వచ్చి చూడలేదు, ఏ అధికారి కూడా వచ్చి చూడలేదు. మేము రీసెంట్గా కలెక్టర్ గారు కూడా కంప్లైంట్ ఇచ్చినాము దీని గురించి, అయినా కానీ సరైన స్పందన లేదు దీని గురించి. ఇది చూస్తుంటే వాటర్ ఆగుతుంది, ప్లస్ మాకు దగ్గర శ్మశానం లేదు, మా సరిహద్దులు చూపించలేరు, ఇక మా భూమి కూడా అక్రమానికి గురవుతుంది, ప్లస్ ఎవరు కూడా స్పందించిన వాళ్ళు లేరు. మొన్న మేము సొంతగా డబ్బులు చేసుకొని కాలా తీసుకున్నాము, కాలా తీసుకొని అంతా చేసుకొని డస్ట్ తీసుకున్న తర్వాత కూడా ఆ పేపర్లు ఏమైనా ఇచ్చిందంటే మున్సిపల్ వాళ్ళు వచ్చి చేపించు అని చెప్పి రాసిచ్చారు. ఇది చాలా తప్పు. ఇది వాళ్ళు ఎవరు రాకున్నా కానీ మెయిన్ సొంత డబ్బులతో చేసుకున్నా కానీ వాళ్ళు వేసామని చెప్పేసి ఆ కలెక్టర్ గారు చెప్పినంటే ఇది చాలా తప్పు. ఇలా జరిగింది. అట్లనే రోజు మనం వర్షం పడ్డప్పుడు మా పరిస్థితి వస్తే దారుణంగా ఉన్నది. ఆర్మూర్ పట్టణంలో శనివారం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి పట్టణంలోని ప్రధాన రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తాలో భారీ వర్షం కారణంగా పూర్తిగా జలమైన రోడ్లను మున్సిపల్ అధికారులు, పోలీస్ శాఖ అధికారులు, చైర్మన్ లావణ్య శ్రీనివాస్ కలిసి పరిశీలించారు. జేసీబీతో రోడ్డుపై నీళ్లు వెళ్లే విధంగా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా శానిటరీ ఇన్స్పెక్టర్ గజానన్, చైర్మన్ లావణ్య శ్రీనివాస్ మాట్లాడుతూ 3 రోజులు భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజల కోసం మున్సిపల్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భారీ వర్షాల కారణంగా ప్రజల సౌకర్యార్థం వెనువెంటనే మరమ్మతు కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో SHO రవికుమార్, కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. గౌరవ చైర్పర్సన్ మేడం మరియు మన గౌరవ కమిషనర్ గారి యొక్క ఆదేశాల మేరకు మన మున్సిపల్ ఆఫీస్లో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు నిరంతరంగా 24 గంటలు వర్కర్స్ను అవైలబుల్ ఉంచి ఎక్కడైనా వాటర్ లాగింగ్ ఉంటే దాన్ని క్లియర్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఇప్పుడు ఈ మామిడిపల్లి చౌరస్తా పైన ఉన్నటువంటి HP పెట్రోల్ పంప్ పరిసర ప్రాంతాల్లో ఏదైతే నీళ్లు ఆగి ఉన్నాయో దాన్ని జేసీబీ ద్వారా క్లియర్ చేయించడం జరుగుతుంది. కాబట్టి పట్టణ ప్రజలకు కూడా తెలియజేయడం ఏమనగా వర్షాలు భారీగా ఉన్నాయి కాబట్టి మీకు అత్యవసర పరిస్థితులు ఉంటేనే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దు, తగు జాగ్రత్తలు పాటిస్తూ. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా వర్షం దంచి కొట్టింది. పలు ఇళ్లలోకి నీరు చేరాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. బాన్సువాడ డివిజన్లో అధిక వర్షపాతం నమోదైంది. బాన్సువాడ పట్టణంలోని ప్రధాన రోడ్డు జలమయంగా మారాయి. బైక్ కార్లకు రాకపోకలు ఇబ్బందులు ఏర్పడ్డాయి. నస్రులాబాద్ మండలం బొమ్మదేవిపల్లిలో రికార్డ్ స్థాయిలో 13.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బొమ్మదేవిపల్లిలో వరద నీరు ఇళ్లలోకి చేరింది. నీట మునిగిన పంటలు, సబ్స్టేషన్లోకి నీరు చేరింది. అంకుల్ క్యాంప్ వద్ద బ్రిడ్జి నిర్మాణంతో భారీ వర్షానికి నిలిచిన రాకపోకలు, భారీ వర్షానికి బ్రిడ్జి కింద పూర్తిగా నీట మునిగిన తాత్కాలిక రోడ్డు, బ్రిడ్జ్ కింది నుంచి నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో బోధన్ నిజామాబాద్ నుంచి బాన్స్వాడకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికుల కోసం అధికారులు దారి మళ్లించారు. ఆర్య సమాజం సమాజ శ్రేయస్సు కొరకు కృషి చేస్తుందని తెలంగాణ రాష్ట్ర మార్చి శాసనసభాపతి బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.
ఆదివారం బాన్స్వాడ పట్టణంలోని ఆర్య సమాజ మందిరంలో శ్రావణ మాసం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజుతో కలిసి ఆయన ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో పూర్ణాహుతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అనాదిగా సమాజ శ్రేయస్సు కోసం ఆర్య సమాజం పనిచేస్తుందని ఆయన అన్నారు. ఆర్య సమాజ్ నిర్వహించే యజ్ఞంతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతోందని, యజ్ఞమే కాకుండా అనేక సత్సంగ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ సామాజిక కార్యక్రమాల్లో తన వంతు బాధ్యతను నిర్వహిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్య సమాజ్ అధ్యక్ష కార్యదర్శులు గంప నరేష్, గోజి నవీన్, అశ్విన్, ప్రతినిధులు నాల రవీందర్, పడిగెల కృష్ణ, అంబేద్కర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. సమాజ శ్రేయస్సును కోరుకొని చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఉంటాయి. శ్రేయస్సు కోసం కాదు, యజ్ఞం చేశారు అక్కడ. ఆ పుణ్యదంపతులు కూర్చున్న వారు వారికి రాదు. వారి యజ్ఞం మీద కూర్చోండి స్వాహా స్వాన్నప్పుడల్లా ఏదైతే వారు పూజలు కూర్చున్నారు, సమాజ శ్రేయస్సు కోసం చేసేటువంటి పూజలు ఇవ్వరు. సమాజ శ్రేయస్సు మన చేతిలో లేదు. భగవంతుడు వేడుకుంటాం, ఆయన మా మొక్కును స్వీకరించి ప్రసాదిస్తాడు. ఆ ప్రసాదించే క్రమమే ఇవన్నీ యజ్ఞాలు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 60వ వారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు కాలనీ వాసులంతా కలిసి వీధి నెంబర్ 3లో గల రోడ్లను పరిశుభ్రం చేయడంతో పాటు డ్రైనేజీలను శుభ్రం చేసి రోడ్డుపై ఉన్న పిచ్చి మొక్కలు తొలగించారు. ఈ సందర్భంగా కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు సుంకే శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కొక్కెర బొమ్మన్న, ఎల్టీ కుమార్, శంకర్, బొమ్మన్న, సాయన్న, గణేష్, జీవన్, సతీష్ తదితరులు ఉన్నారు. మన దేవాలయ పరిసర ప్రాంతాల్లో ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించాము. ముఖ్యంగా ఈ గణపతి వినాయక చవితి పండుగ సందర్భంగా ఈ ఆలయ పరిసర ప్రాంతాలన్నింటినీ శుభ్రం చేశాము. ముఖ్యంగా మా ఆలయంలో ఉన్న చెట్లు చెదారాన్ని తొలగించాము. కొమ్మలు, పిచ్చి మొక్కలని, మళ్ళీ పచ్చిగడ్డి మొలిసే ప్రాంతాలలో అన్ని ఇక్కడ చీమ, దోమలు ఏం కనిపించకుండా శుభ్రం చేశాము. దేవాలయానికి అందంగా ఉండాలా, మరి దేవాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని మా కమిటీ సభ్యులందరము, మా కాలనీ పెద్దలందరూ నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు దేవాలయ పరిసర ప్రాంతాల్లో మరి పరిశుభ్రంగా ఏదైతే చెట్లు, చేమ, ఇంకా ఇతరత్ర కచరా ఏమన్నా ఉంటే తీసివేయడం జరిగింది. భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కామారెడ్డి కలెక్టర్ ఆశీస్ సంగన్ తెలిపారు. భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, ఐటీఐలు, రెసిడెన్షియల్ విద్యాసంస్థలకు ఈ నెల 2వ తేదీన సోమవారం నాడు సెలవును ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశీస్ సంగన్ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు ఈ ఆదేశాలను అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలో భారీ వర్షాలకి పలు కాలనీలు రోడ్లు జలమయం అవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పట్టణ ప్రజలందరూ ఇళ్లకే పరిమితమై రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. మరో 2 రోజుల పాటు భారీ వర్షాల కారణంగా ప్రజలు బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. జగిత్యాల జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు సూచించారు. నిన్నటి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. తీర ప్రాంత ప్రజల పట్ల నాయకులు కూడా అప్రమత్తంగా ఉండి ఏ ఆపద వచ్చినా స్పందించి అధికారులకు సమాచారం అందించి సహాయక చర్యలు చేపట్టాలని కల్వకుంట్ల విద్యాసాగర్ తెలిపారు. మరి ఈ రోజు నుంచి నిన్న రాత్రి నుంచి స్టార్ట్ అయింది వర్షం. 2 రోజుల నుంచి మనకు వర్షాలు ఎడతెరిపి పడుతున్నాయి. ఇంకా 2 రోజులు కూడా ఉన్నదని వాతావరణ శాఖ చెప్తుంది కనుక అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. గోదావరి తీర ప్రాంతంలో ఉన్న అందరూ కూడా, గోదావరి ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా అందరూ కొంచెం ఎక్కడైతే గోదావరి దగ్గర ఉన్నాయో ఇల్లు ఉన్న వాళ్ళందరూ కూడా పైకొచ్చి ఉండేటట్టు విధంగా, అదేవిధంగా గ్రామాలలో కూడా అన్ని విధాలు కేర్ తీసుకొని అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా, ఇదందరూ మన బాధ్యత కనుక ప్రజాప్రతినిధులు అందరూ కూడా బాధ్యత తీసుకొని, అదేవిధంగా ఏదైతే మన పట్టణాలు ఉన్నది జగిత్యాలు కానీ, ధరంపూరి కానీ, అదేవిధంగా కొరుట్ల కానీ, మెట్పల్లి కానీ, రాయికల్ కానీ ఏవైతే మున్సిపాలిటీస్ ఉన్నాయో వాళ్ళల్లో ప్రతి ముదిరాజ్ కులస్తులను బీసీబీ నుంచి బీసీఏలోకి మార్చాలని
ముదిరాజ్ కార్పొరేషన్కు 5,000 కోట్ల నిధులు మంజూరు చేయాలని ముదిరాజ్ కుల జాతీయ ప్రధాన కార్యదర్శి జగదీష్ డిమాండ్ చేశారు. నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో ముదిరాజ్ కుల సంఘం జిల్లా నాయకుల సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆ సంఘ జాతీయ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగీష్ ప్రసాద్ హాజరై మాట్లాడుతూ ముదిరాజ్ కులస్తులను బీసీబీ నుంచి బీసీఏలోకి మార్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 5,000 కోట్ల ముదిరాజ్ కార్పొరేషన్కు మంజూరు చేయాలని కోరారు. ప్రతి 18 ఏళ్లు నిండిన ముదిరాజ్ కులస్తులకు మత్స్యకార సొసైటీలో సభ్యత్వం కల్పించాలన్నారు. చట్టసభల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించాలన్నారు. ఇంకా ఈ సమావేశంలో ముదిరాజ్ కుల సంఘం జిల్లా అధ్యక్షుడు కరాట రమేష్, ముదిరాజ్ కుల ఉద్యోగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు గంగా కిషన్, ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. కానీ తెలుగుదేశం పోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వారి హయాంలో కూడా రాజశేఖర హయాంలో కూడా మనం ఎంతో కొట్లాడ చేసి ఆయన దృష్టికి తీసుకెళ్లిన వారు మనల్ని బీసీ టీకు ఇవ్వడంతోనే మిగతా కులాలు కోర్టులో కేసు వేయగా దాన్ని మనకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకునే లోపలనే నిరాశపడడం జరిగింది. మీరందరికీ తెలుసు. ఏపీలో 2 రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు విజయవాడ నగరం తడిసి ముద్దైంది. శనివారం రాత్రి నుంచి రికార్డ్ స్థాయి వర్షపాతం నమోదైంది. 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఒక్కరోజే 29 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. ఏపీలో 2 రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు విజయవాడ నగరం తడిసి ముద్దైంది. శనివారం రాత్రి నుంచి రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఒక్కరోజే 29 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమైపోయాయి. సింగ్ నగర్, పైపుల రోడ్డు, సుందరయ్య నగర్, కండ్రిగ, రాజీవ్ నగర్ తదితర ప్రాంతాలన్నీ వరద నీటితో నిండిపోయాయి. ఆటో నగర్ నుంచి బెంజ్ సర్కిల్ వరకు విజయవాడ శివారు కండ్రిగ దగ్గర రహదారిపై భారీగా వరద ప్రవహిస్తోంది. దీంతో విజయవాడ నూజివీడు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి, జలమయమయ్యాయి. భారీ వర్షాలకు ఇంద్రకీలాద్రి దగ్గర కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. బండరాళ్లు పడుతుండడంతో NH-16 రహదారిని మూసివేశారు. కృష్ణా జిల్లా ఘంటసాల మండలం లంకపల్లిలో బుడమేరు వాగు ఉప్పొంగింది. వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో పలు కాలనీల్లో 5 అడుగుల మేర నీరు నిలిచిపోయింది. దీంతో ఆహారం, మంచినీళ్లు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. కాగా విజయవాడలోని మొగల్రాజపురంలో కొండచర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 5కు చేరింది. ఈ నేపథ్యంలో కొండచర్యలు విరిగిపడిన ప్రాంతాన్ని మంత్రి నారాయణ ఆదివారం ఉదయం పరిశీలించారు. ప్రమాదంలో 5గురు మృతి చెందడం బాధాకరమని మంత్రి నారాయణ విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రమాదాల నివారణకు కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే అభివృద్ధి గురించి ఆలోచించాలని, ఆర్మూర్ ప్రాంతంలో హిందూ ముస్లింలంతా కలిసిమెలిసి ఉంటారని ఏఐఎంఐఎం పట్టణ అధ్యక్షుడు జహీర్ అలీ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎంఐఎం కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా జహీర్ అలీ మాట్లాడుతూ ఎమ్మెల్యే 9 నెలల కాలంలో ఆర్మూర్ పట్టణానికి చేసిన అభివృద్ధి ఏంటో ప్రజలకు వివరించాలన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో పాటు జిల్లా ఎంపీ సైతం బీజేపీ అభ్యర్థినేనని ఎమ్మెల్యే ఆర్మూర్కు తీసుకువచ్చిన నిధులను వివరించాలని డిమాండ్ చేశారు. ఆర్మూర్ అభివృద్ధిపై దృష్టి సారించకుండా కలిసిమెలిసి ఉన్న హిందూ ముస్లింలను విడగొట్టే ప్రయత్నం చేయవద్దని హితవు పలికారు. ఇకనైనా ఎమ్మెల్యే హిందూ ముస్లింలను వేరు చేసి మాట్లాడడం మానివేయాలని, అభివృద్ధి గురించి ఆలోచించాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంఐఎం పట్టణ కార్యదర్శి అబ్దుల్ ఖలీద్, సంయుక్త కార్యదర్శులు జావేద్, నిజాం, అబ్దుల్ ఫహాద్, వహీద్ తదితరులు ఉన్నారు. त्योहार में जाते, लेकिन इस तरीके का माहौल खराब करने की कोशिश आप कर रहे हैं, ये ठीक नहीं है। मजलिस इत्तेहादुल मुस्लिमीन इसकी मजम्मत करती है। पुलिस डिपार्टमेंट से हम गुजारिश कर रहे हैं, इस तरीके से बयानात से जो है माहौल खराब होगा। आने वाले दिनों में दूसरे भी त्योहार है, इस तरीके के बयानात अगर देंगे तो इससे माहौल खराब होगा। कलेक्टर से, जिले कमिश्नर से मुतालिबा करता हूं कि इस तरीके के बयानात देने वालों के खिलाफ कार्रवाई करे। मैं ये बताना चाहता हूं, बार बार जो है मुसलमानों की सियासत, एमएलए साहब, रुकने असम्बली राकेश रेड्डी साहब से गुजारिश कर रहा हूं, आप जो है डेवलपमेंट कीजिए, डेवलपमेंट करके बताइए। सिर्फ ये हिंदू मुस्लिम की सियासत करके और माइंड को डाइवर्ट मत कीजिए। और जो है जो शादी मुबारक चेक से सीएम रिलीफ फंड जो है वो जो है रियासती हुकूमत की जानिब से दिए जा रहे हैं। భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సెలవులు ప్రకటించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని టీజీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
సోమవారం సాయంత్రం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. సోమవారం సాయంత్రం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పలుచోట్ల రహదారులపై భారీగా వరద ప్రవహిస్తుందని అన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రావద్దని హెచ్చరించారు. తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది ఎవరూ సెలవులు పెట్టవద్దని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సెలవులు పెట్టిన వారు వెంటనే విధుల్లో చేరాలని సూచించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు మున్సిపల్, విద్యుత్, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏ అవసరం వచ్చినా అధికారులకు ఫోన్లో సమాచారం ఇవ్వాలని అన్నారు. కాగా భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర సచివాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి నిన్న జిల్లా కలెక్టర్లతో వర్షాలపై నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో సచివాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి రాష్ట్రంలో వరదలు, వర్షాల పరిస్థితిని పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. దీనికి అనుగుణంగా సచివాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్ రూమ్ నంబర్ 34లో విపత్తుల నిర్వహణ శాఖ ఆధ్వర్యంలో ఈ కంట్రోల్ రూమ్ తెరిచారు. ఈ కంట్రోల్ రూమ్ నంబర్ 04023454088 అనే నంబర్ను కూడా ఏర్పాటు చేశారు. వర్షాలు, వరదల పరిస్థితిని జిల్లా కలెక్టర్లతో ఎప్పటికప్పుడు సంప్రదించి వారికి కావాల్సిన సహాయ సహకారాలు, తగు సూచనలను ఈ కంట్రోల్ రూమ్ ద్వారా అందిస్తారు. అయోధ్యలో సెంట్రల్ రూమ్ సైకియాట్రిక్ సొసైటీ 45వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. పీజీ సైకియాట్రిక్ విద్యార్థుల సదస్సులో జిల్లాకు చెందిన డాక్టర్ ఆకుల విశాల్ పాల్గొని పలు సూచనలు చేశారు. అయోధ్యలో సెంట్రల్ రూమ్ సైకియాట్రిక్ సొసైటీ 45వ వార్షిక సదస్సులో డాక్టర్ విశాల్ ఆకుల పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ అబ్బాస్ మొహిందీతో కలిసి డాక్టర్ విశాల్ ఆకుల చైర్పర్సన్గా పాల్గొన్నారు. ఈ సదస్సులో పలువురు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు వివిధ పరిశోధన పత్రాలను సమర్పించారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ సైకియాట్రీ విద్యార్థులతో ఇది ఆహ్లాదకరమైన పరస్పర చర్య అని డాక్టర్ విశాల్ ఆకుల పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విశాల్ నిర్వాహకుల నుంచి మేమంటో సర్టిఫికేట్ అందుకున్నారు. ఈ అవకాశాన్ని కల్పించిన ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ జ్ఞానేంద్ర కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ కుమార్ వైభవ్ బాయ్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరికరాలతో తక్కువ మెయింటెనెన్స్తో రైతుల ముంగిటకు మల్టీక్రాప్ ట్రాక్ హార్వెస్టర్ను అందుబాటులోకి తెచ్చామని కంపెనీ సీఈఓ సైఫుద్దీన్ తెలిపారు. అయ్యప్ప ఎంటర్ప్రైజెస్ అధికృత డెల్టా అగ్రిమెక్ ఇండియా వారి మల్టీక్రాప్ ట్రాక్ హార్వెస్టర్ షోరూంను ఆటోనగర్, బోధన్, నిజామాబాద్ జిల్లా కంపెనీ సీఈఓ సైఫుద్దీన్ పీటర్ ప్రారంభించారు. అత్యాధునిక, తక్కువ మెయింటెనెన్స్, డీజిల్ ఆదా, దృఢమైన డబుల్ చాయిస్తో మల్టీక్రాప్ ట్రాక్ హార్వెస్టర్ను రైతులకు అందుబాటులో తెచ్చామన్నారు. ఈ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమానికి గాను చిలుకూరి ఆగ్రో ఇండస్ట్రీస్ మహబూబ్ నగర్, యుగంధర్ రెడ్డి, శ్రీను, కిసాన్ ట్రాక్టర్ భువనగిరి ఎల్లయ్య, గణేష్ ఫార్మ్ ఎక్విప్మెంట్స్ సూర్యాపేట్ నరసింహరావు, భవానీ హార్వెస్టర్ మేదక్ భగవాన్ రెడ్డి, డెల్టా కంపెనీ సేల్స్ హెడ్ నవీన్ రావు, ఏరియా మేనేజర్ జయరాజుతో సాయిబాబా గౌడ్, శ్రీనివాస్, సద్దాం షేక్కి 3 ట్రాక్ హార్వెస్టర్ డెలివరీ ఇవ్వడం జరిగింది. షోరూం యజమాని రేగుండ సునంద శ్రీనివాసు రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. నమస్తే అండి, నా పేరు సైఫుద్దీన్, డెల్టా అగ్రిమెక్ ఇండియా ప్రైవేట్ కంపెనీ సీఈఓ. ఈరోజు నిజామాబాద్ బోధన్లో వచ్చేసి మన సీఈఓ. సో రైతు సోదరులకు నా తరపు నుంచి, మా డీలర్ తరపు నుంచి అందరికీ ధన్యవాదాలు. మా కంపెనీ స్పెషలైజేషన్ ఏముందంటే రైతుల కోసము ఈ మిషన్ మేము స్పెషల్గా మనము మాడిఫై చేసి తయారు చేయించినది. అండ్ సర్వీస్ అయితే మేము చాలా ద బెస్ట్ సర్వీస్ ఇంతవరకు ఎవరు ఇవ్వని పక్షంలో మనం దీంట్లో ప్లాన్ చేస్తున్నాము. అండ్ మన కస్టమర్స్ కూడా డైరెక్ట్ కంపెనీ నుంచి కూడా సర్వీస్ సాఫ్ట్వేర్ కూడా మనం మార్కెట్లో తీసుకొస్తున్నాము. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గ్రామ ప్రజల వద్దకు ఎలాంటి భయాందోళన చెందవద్దని పాల్దా సొసైటీ చైర్మన్ కౌల శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. నిజామాబాద్ రూరల్ మండలం తిరుమన్పల్లి గ్రామంలో భారీ వర్షాలకు
శిథిలావస్థకు చేరిన ఇండ్లను గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి పరిశీలించి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రస్తుతం ఉండడానికి స్కూల్లోని రూములు అందుబాటులో ఉంచడం జరుగుతుందని పాల్దా సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ తెలిపారు. రానున్న 2 రోజులు ప్రజలు ఎవరూ బయటకు రాకుండా ఉండాలని, పాత ఇండ్లలో ఉండకూడదని, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా గ్రామ పంచాయతీ సిబ్బందికి తెలియజేసినట్లయితే సహాయం అందజేస్తామని తెలిపారు. ట్రాక్టర్ బిక్ అరేంజ్ చేస్తారు. ఇక్కడ పెట్టేసి సామాన్ ఇట్లా వరంగల్ మహబూబాబాద్లో కురుస్తున్న భారీ వర్షంలో చెరువు మత్తడి పొంగి ప్రయాణికులు రాత్రంతా బిక్కుబిక్కుమంటూ బస్సులోనే ఉండిపోయారు. వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ మహబూబాబాద్ రహదారి వద్ద నెక్కొండ మండలం వెంకటాపురం గ్రామంలో చెరువు మత్తడి పొంగి పొర్లుతుంది. తోపనపల్లి చెరువు ఒక్కసారిగా పొంగడంతో కట్టపై వరద నీటిలో ఆర్టీసీ బస్సు నిలిచిపోయింది. తమను కాపాడాలంటూ బంధువులకు, అధికారులకు ప్రయాణికులు సమాచారం అందించారు. వరద ముంచెత్తడంతో ఎటు వెళ్లలేని స్థితిలో ఆర్టీసీ బస్సులోనే ప్రయాణికులు ఉండిపోయారు. మధ్యలో ఉన్న వాగులో మధ్యలో చిక్కున్నాం సార్. మేము మాకు తొందరగా హెల్ప్ చేయండి సార్. నిన్న నైట్ నుంచి మేము ఇబ్బంది పడుతున్నాం సార్ బస్సులో. అట్లాగే ఉన్నాం, చిన్నపిల్లలు, పెద్దవారు ఉన్నారు, అందరు ఉన్నారు. మాకు ఇమీడియట్గా హెల్ప్ చేయండి సార్. కొంచెం నైట్ నుంచి వాటర్ కూడా లేదు సార్ కనీసం మాకు తాగనికి. ఇప్పుడు చూసారు కదా సార్, ఇక్కడ మేము చిక్కుకుపోయినాం. మాకు ఈ ముందున్న దాని దగ్గర నుంచి మాకు ఏమైనా హెల్ప్ రావచ్చు సార్. నాగారంలో అసోసియేషన్ బిల్డింగ్ తెలంగాణ విద్యుత్ ఓసీబీసీ ఉద్యోగుల చలో విద్యుత్ సౌద కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరించారు. చలో విద్యుత్ సౌద మహాధర్ణ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నాగారం రోడ్లో అసోసియేషన్ బిల్డింగ్లో తెలంగాణ విద్యుత్ ఓసీబీసీ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డి వెంకటరమణ, కన్స్ట్రక్షన్ నిజామాబాద్ జిల్లా చైర్మన్ బి సురేష్ కుమార్, కో చైర్మన్ శ్రీనివాసరావు, కన్వీనర్ రమణ, కో కన్వీనర్ ఎల్శ్యామ్, అతిథులు డిఈలు ఆరోగ్యరాజ్, సత్యప్రకాష్, ఏడీఈలు తోట రాజశేఖర్, రాజేందర్, జి శ్రీనివాస్, ఆనంద్ రాజ్, బీసీ నాయకులు పి హరికృష్ణ, కాశీనాథ్, ఆర్ సుమిత, శివకుమార్, జిల్లా నలుమూలల నుండి బీసీ ఓసీ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జిల్లా చైర్మన్ వాషెట్టి సురేష్ కుమార్ మాట్లాడుతూ విద్యుత్ సంస్థల్లో అన్ని క్యాడర్లో నేరుగా నియమించబడుతున్న ఉద్యోగుల సీనియారిటీలను మెరిట్ ఆధారంగా సర్వీస్ రెగ్యులేషన్, తెలంగాణ స్టేట్ సబార్డినేట్ రూల్స్, హైకోర్టు, సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఇవ్వాలి. విద్యుత్ సంస్థల్లో అన్ని క్యాడర్లకు జేఎల్ఎం నుండి చీఫ్ ఇంజనీర్ వరకు ప్రకటించాలి. విద్యుత్ సంస్థల్లో కల్పించిన పదోన్నతులను తెలంగాణ ప్రభుత్వం ఆదేశం, గౌరవ తెలంగాణ హైకోర్టు డివిజన్ ఉత్తర్వులు, హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం సమీక్షించి నష్టపోయిన బీసీ ఓసీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లా కో చైర్మన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇప్పటి వరకు కల్పించిన ప్రమోషన్లలో సమీక్ష జరిపి బీసీ ఓసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. డోర్నకల్లో పలు సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్థానికులు వారి ఆకలి తీర్చారు. మహబూబాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు వరద ప్రవాహానికి పట్టాలు కొట్టకపోవడంతో డోర్నకల్ రైల్వే జంక్షన్, విజయవాడ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న పలు సూపర్ ఫాస్ట్ ట్రైన్ను నిలిపివేయడంతో ప్రయాణికుల ఆకలితో బాధపడుతున్న పరిస్థితి చూసి చలించిపోయిన డోర్నకల్ పట్టణవాసులు వెంటనే మానవత్వం చాటుకున్నారు. ప్రయాణికులు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పట్టణవాసులు మాట్లాడుతూ గత 2 రోజులు కురిసిన వర్షాలకు పలు కారణాల వల్ల డోర్నకల్ రైల్వే స్టేషన్లో పలు సూపర్ ఫాస్ట్ రైళ్లు నిలిపివేయడంతో ప్రయాణికులు పడుతున్న అవస్థలను చూసి పట్టణంలో ఉన్న అందరూ కలిసి సుమారు 4,000 మంది ప్రయాణికులకు టిఫిన్, టీ, భోజనం ఏర్పాటు చేశామని, ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడంలో డోర్నకల్ పట్టణ వాసులు ముందుంటారని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు గత 2 రోజుల నుంచి వర్షాలు, తుఫాను కారణంగా డోర్నకల్ పట్టణంలోని రైల్వే స్టేషన్లో అనేక ట్రైన్లు ఆగి ఉన్నవి. తుఫాను కారణంగా ఇట్టి విషయంలో ప్రయాణికులు చాలా అవస్థలు, నానా ఇబ్బందులు పడుతున్నారు. వారికి సహాయ సౌకర్యం కోసం డోర్నకల్లోని అన్ని వర్గాల ప్రజలు ఈరోజు రైల్వే స్టేషన్లో హాజరయ్యి సుమారు 4,000 ప్రయాణికులకు భోజనాలు, టిఫిన్లు. మహబూబాబాద్ జిల్లాలో రైల్వే ట్రాక్ ధ్వంసం కావడంతో విజయవాడ, కాజీపేట మార్గంలో 24 రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.
మచిలీపట్నం, గౌతమి, సంఘమిత్ర, గంగా కావేరి, చార్మినార్, యశ్వంతుడ్ సహా పలు రైళ్లను మహబూబాబాద్, డోర్నకల్, వరంగల్, పందిళ్లపల్లి సహా మరికొన్ని స్టేషన్లలో నిలిపివేశారు. చాలా రైళ్లు 5-6 గంటలకు పైగా ఆలస్యం కావడంతో రైళ్లలోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విద్యార్థికి న్యాయం చేయాలని, మృతికి గల కారణాలపై నిజానిజాలు నిగ్గు తేల్చాలని పీడీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో వర్ణి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పీడీఎస్ నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు నడిపింటి కార్తిక్ మాట్లాడుతూ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల అక్బర్ నగర్లో శనివారం అనుమానాస్పద స్థితిలో హాస్టల్ బాత్రూంలో చనిపోయిన విద్యార్థి రక్షిత మృతి పట్ల పలు అనుమానాలున్నాయని, అక్కడ ఉన్న సీసీ కెమెరాలు అదే టైంలో పనిచేయకపోవడం, కుటుంబ సభ్యులు రాకముందే అమ్మాయి మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించడం చూస్తుంటే పోలీసులు, కళాశాల అధ్యాపకులు కలిసి లోపకారి ఒప్పందానికి పాల్పడ్డట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని కార్తిక్ అన్నారు. బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఈ విషయంపై స్పందించి నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని పోలీసు అధికారులకు ఆదేశించాల్సిందిగా కోరారు. అదేవిధంగా చనిపోయిన అమ్మాయి కుటుంబానికి ప్రభుత్వం 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ నాయకులు ఇమ్రాన్ ఖాన్, రాకేష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. నిన్న ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ కళాశాలలో అక్బర్నగర్లో గల కళాశాలలో రక్షిత అనే అమ్మాయి ఫస్ట్ చదువుతున్న అమ్మాయి ఆత్మహత్య పాల్పడింది. ఈ ఆత్మహత్య గల కారణాలు ఎందుకు ఏమిటి అని ఇంకా ఇప్పటి వరకు పోలీసులు నిగ్గు తెరచలేదు. ఆత్మహత్య చేసుకున్న సమయంలో అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలు కూడా పనిచేయలేదు. అవి కూడా పలు అనుమానాలు తాగుతీస్తున్నాయి. సీసీటీవీ కెమెరాలు ఆ రోజు నుంచి ఎందుకు పనిచేయడం మానేసినాయి, అంతకుముందు ఆత్మహత్య గల కారణాలు చెప్పమని మేము కోరుతుంటే అక్కడ ఉన్న సిఐ గారు అమ్మాయి యొక్క శవాన్ని తీసుకుపోయి పోస్ట్ మార్టం పోలీసు హాస్పిటల్ పంపించారు. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేవారు కాపాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తుంటే మమ్మల్ని పక్కన నూకేసి అరెస్ట్ చేసి మమ్మల్ని పక్కన నూకేసి మరీ ఆ శవాన్ని తీసుకుపోయి పోస్ట్ మార్టం చేయించడం జరిగింది. అంటే ఇది వెనుక ఒక అధ్యాపక బృందం కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, ఇద్దరు కలిసి ఒక కేసు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. కావున ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు పోచారం శ్రీనివాస్ గారు స్పందించి ఈ కేసు నీరుగార్చకుండా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాల ముందు జిరాయత్ నగర్ వెళ్లే ప్రధాన రహదారిలో భారీ వర్షానికి చెట్టు నేల కొరగడంతో వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాల ముందు జిరాయత్ నగర్ వెళ్లే ప్రధాన రహదారిలో భారీ వర్షానికి చెట్టు నేల కొరగడంతో వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. స్పందించిన మున్సిపల్ అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి జేసీబీతో రోడ్డుపై ఉన్న చెట్టును తొలగించడంతో వాహన రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ములకలపల్లి గ్రామంలో ఆకేరు ఏరులో వరద గ్రామంలోకి ప్రవేశించాయి. గ్రామానికి చెందిన నాగేశ్వరరావు పాత ఇనుప షాపులో సామాన్లు వరదలో కొట్టుకుపోవడంతో సుమారు 5 లక్షల వరకు నష్టం వాటిల్లింది అని నాగేశ్వరరావు తెలిపారు. నష్టపరిహారం కింద ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలో భారీ వర్షం కురిసింది. బాన్స్వాడ పట్టణంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారిపై వర్షపు నీరు చేయడంతో వాహనదారులకు, పాదచారులకు ఇబ్బందులు కలిగాయి. రోడ్లపై ఆగి ఉన్న పలు వాహనాలలోకి నీరు చేరడంతో వాహనాలు మొరాయించాయి. మోర్తాడ్ మండలం వడ్డాడ్ గ్రామంలో చౌట్పల్లి పిహెచ్సి వైద్యాధికారిని డాక్టర్ సుప్రియ ప్రజలకు డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్లు రాకుండా ఉండేందుకు జాగ్రత్తలను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మురికి నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు ఇంకా వేరే కీటకాలు వ్యాప్తి చెంది వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రజలు ఇంటి పరిసరాలలో నీటి నిల్వలు లేకుండా జాగ్రత్తలు వహించి పరిశుభ్రత పాటించినప్పుడే వ్యాధులు రాకుండా అరికట్టగలమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి. డీజీపీ డాక్టర్ జితేందర్ ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సోమవారం సెలవు. తెలంగాణ ప్రభుత్వం స్పష్టం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దంచి కొడుతున్న వానలు.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు రెడ్ అలర్ట్. నిజాం సాగర్కు 10,000 క్యూసెక్కులు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 50,000 క్యూసెక్కుల వరద. అత్యవసరం అయితే తప్ప ప్రజలు రోడ్లపైకి రావద్దు. బాన్స్వాడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి. నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షం, చెరువులు, వాగులు, వంకలు జలకల. వెంగల్పాడ్ వద్ద కొట్టుకుపోయిన వంతెన, రాకపోకలకు దారి మళ్లింపు. భారీ వర్షంతో తెగిపోయిన విద్యుత్ వైర్లు, ఐరన్ రోడ్ను ముట్టుకొని డిగ్రీ చదువుతున్న విద్యార్థిని మృతి. నస్రుల్లాబాద్ మండలంలోని నాచుపల్లిలో విషాదం. ముదిరాజ్ కులస్తులను బీసీబీ నుంచి బీసీఏలోకి మార్చాలి. నగరంలో న్యూ అంబేద్కర్ భవన్లో జరిగిన ముదిరాజ్ సంఘ జిల్లా సమావేశంలో ఆ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి జగదీష్ డిమాండ్. ఏపీలో 2 రోజులుగా కుండపోత వర్షాలకు తడిసి ముద్దైన విజయవాడ. 30 ఏళ్లలో ఎన్నడూ లేనంత ఒక్కరోజే 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. భారీ వర్షాల నేపథ్యంలో తక్షణ చర్యలు అందించేందుకు 24 గంటల పాటు కంట్రోల్ రూమ్ సిబ్బంది అందుబాటులో ఉండాలి. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ను ఆకస్మికంగా పరిశీలించి సిబ్బందిని ఆదేశించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.